రాజ్య పరిపాలన చేస్తేనే ముయ్య ఉంటాము, లేకపోతే ఊరిడిచి పెట్టి పోతామయ్యా ఓ రాజవర్యా. కొడుకులాలా తెలిసి మాట్లాడతానరా, తెలియక మాట్లాడతానరా. నా భార్య మరణమైపోయిన నాడే నా బ్రతుకు హీనం అయిపోయింది. నేను సచ్చిన భావన అయిపోయినా. ఇవాళ నా భార్యకు మాటలు ఇచ్చినా, ఒట్టు భాషలు చేసినా కాబట్టి నా కొడుకుల కన్నా ఎక్కువ నాకేం లేదు. రాజ్యం వేరటోంది కాదు, దేశం వేరటోంది కాదు. ఇక్కడికి వెళ్ళిపోనిరా నా కొడుకులాలో. అయ్యా తులసంగద రాజా, ఆగో ఎంతైనా గాని నీ పిల్లలు చిన్నోళ్ళంటల్లవు. నీ భార్య నీ కొడుకులే కొడుకులు గాని మేము కొడుకులం కాదా తండ్రి. ఒకవేళ ఇయ్యల్ల మారులక్క ఆడవాలే ఓ రాయనా, మారులక్క ఆడవాలే ఓ రాయనా, మారులక్క ఆడాల మల్ల పెళ్లి చేసుకోవాలి. మల్ల మారవాడ వచ్చిన దొరసాని చేతులోపల అగో నీ పిల్లల పెట్టి ఎప్పటోడలు రాజ్యమేలయ్యా. ఎవరి మాటలు మాట్లాడంటాడు. మంచి మాట కొద్ది కొడుకు ఇక్కడికి వెళ్ళిపోతుంది కొడుకులారా. మళ్ళా పెళ్లి అన్న ముచ్చట మాత్రం ఇప్పుడు తీసింది కానీ మళ్ళా మాత్రం తీయకుండ్రి. వెళ్ళిపోండి ఎన్నడు కోపానికి రాని రాజు పెళ్లి అనే జోలు తీయంగానే ఆగో కోపానికి వచ్చి గడగడ గాథలు పెడుతుందనే చూశాం కదా మహారాజు. ప్రజలు ఏమనుకున్నారు అన్నడాల తమ్ములాల పుండో కాడుంటే మందో కాడ పెడితే నడవదిరా. వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ కొడుకుల చేతో వాళ్ళ మనం ఎదురు చూద్దాము. ఆగో చిన్న కొడుకు కొలుసు రాదు, పెద్ద కొడుకు వరిబంతి మహారాజు. ఆగో పౌడంపు రాజు తోటి ముచ్చడి చెప్పి మీ బాబు తోటి అటువంటి లగ్గం చేసుకోమ్మని వాళ్ళ ఇద్దరు కొడుకులతో చెప్పించిందంటే వాళ్ళ కొడుకుల మాట తండ్రి తీసేయడు, తండ్రి మాట కొడుకులు తీసేయాడు. వాళ్ళతోటి ఒప్పిద్దామా అని ఎర్రగడ్డ పాడి మీదికి పరిమళి బాగా ఏనాడు ఆ ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు పిల్లలు, ఆ పెద్ద కొడుకు పౌడంపు రాదు, సింహోడు కొలుసు రాదు. బడికి వెళ్ళిన పిల్లగాళ్ళు ఇప్పుడే ఇంటికి పోతావా అని చాలు పొడిస పొద్దు వడిసరా నాగమలే దారిలో, పొద్దు వడిసరా నాగమలే దారిలో.
అట్ట వచ్చిండ్రయ్యా ఓ పెద్దలారా అయ్యా పౌడము రాజా వందనాలు అయ్యనారా ఆచార్యులారా అందరూ మీరు దండ కట్టుకొని ఎక్కడికో పోయేస్తారు ఎటు పోయేస్తారు తండ్రి అయ్యా మీ తండ్రి బయటికి వచ్చినావు నాయన ఎందుకు ఏమైంది ఒకప్పుడు అటువంటి రాజ్యమేనప్పుడు నెలకు 3 వర్షాలు కురిసినాయి గాని ఎన్ని రోజులైనా గాని మీ తండ్రి చేతులతోటి కాల్చుకొని మీకు అన్నం పెడతాండు కాబట్టి మీరు తింటాండ్రు బడికి పోతున్నారు వస్తున్నారు పోతున్నారు గాని మీ బాబు లగ్గం చేసుకోమన్నామయ్యా పెళ్లి చేసుకోమని మళ్ళా మారలగ్గం ఎందుకొరకయ్యా మారలగ్గం చేసుకుంటే ఆ రాజు రాజకచ్చిలో కూర్చొని రాజ్యం వెళ్తాడు ఇక మీ తల్లి మీకు చిన్నమ్మ తిరాక మీకు తోడుంటది అన్నం పెడుతుంది నీళ్లు పోతుంది బట్టలు వెండుతుంది అయితే మీకు అమ్మ ఉన్నదా కొడుకు రాదా అంటారా అయ్యా మేము కూడా మీరు అడిగినట్టే మా తండ్రి తులసంగద మహారాజ్ దగ్గరికి పోయి బాబు మరి నువ్వు ఒక్కరే కనబడుతున్నావు ఇంటి లోపల మా తల్లి ఏందని చెప్పి మేము అడిగినాం అడిగితే మా తండ్రి అన్నాడు కదా కొడుకులారా కొడుక పౌడంపు రాజా కొడుక గొలుసు రాజా మిమ్మల్ని అన్న మీ తండ్రి దేవుని దగ్గరికి వేయిందో అన్నాడు అప్పుడు మేమిద్దరం చిన్నవైనాము మరి మా తల్లి దేవుని దగ్గరికి వేయిందట పరమేశ్వర ఎక్కడున్నావు అటువంటి ఆపత్కాల బంధవా అనాథ రక్షక అని చెప్పి మేము బడికి పోవంగా ఒక్కసారి మళ్ళా తిరిగి బడికి పోయి ఇంటికి రావంగా ఒక్కసారి మా ఇంటి పెద్దరవల కాడ ఒక వినాయకుని విగ్రహం ఉంటది ఆ వినాయకుని విగ్రహం కాడికి పోయి అయ్యా ఓ గణేశ ఓ వినాయక మా తల్లి దేవుని దగ్గరికి వేయిందట ఎన్ని రోజులకున్నా మా తల్లిని మాత్రం మా దగ్గరికి పంపని చెప్పి బడికి వంగ ఒక్కసారి దండం పెడతాం ఫోటోకు మళ్ళా ఇంటికి రావంగా ఒక్కసారి ఆ విగ్రహానికి దండం పెట్టి ఇంటికి పోతామయ్యా మా తల్లి మాత్రం దేవుని దగ్గరికి పోయింది ఆగో అయ్యా మీ తల్లి దేవుని దగ్గరికి వేయింది అన్నాడా మీ తండ్రి అవును పోయే కాడికే మీ తల్లి వేయింది మళ్ళా తిరిగి రాదయ్యా నాయన మీరు పసివిందరు కసిగాయరు మీకేమో తెలుసు మీ చిన్నప్పుడు మీ కన్న తల్లి చచ్చిపోయిందయ్యా తల్లి చచ్చిపోయిన కాంచెల్లి మిమ్మల్ని కన్న మీ తండ్రి తులసంగద మారాదు ఆడపిల్ల తిరాక చేతులు కాల్చుకొని అన్నం తినిపించుకుంటా మీ బట్టలు విండుకుంటా బోళ్ళు బాసన్లు తోముకుంటా మీ ఎత్తి సేవ చేస్తాండు అది మీకు అర్థమైతే లేదయ్యా అప్పుడే మీ తండ్రి బయటికి పోయి బాపు నువ్వు మారలగ్గం ఆడు మళ్ళా పెళ్లి చేసుకోవాలి మారు వాన వచ్చిన తల్లి మాకు చిన్నమ్మ తిరాక మా చిన్నమ్మ మమ్ముల పూల్లో పెట్టి మమ్మల్ని అరుచుకుంటది మాకు తానం పోతుంది బట్టలు విండుతుంది మాకు అన్నం వండి పెడుతుంది పళ్ళల్లో పడగొడుతుంది అని మంకు పట్టు పట్టింది కొడుకులు అలవద్దురు అంటాడు ఎంత చెప్పిన మీరు వినకుండ్రి నువ్వు లగ్గం చేసుకుంటేనే అన్నం తింటావు లేకపోతే నీ చేత మేము అన్నం తినం అని ఒక్క మాట నుండ్రి తప్పకుండా మీకన్నా తండ్రి లగ్గం మారు లగ్గం ఆడతాడయ్యా పౌడంపు రాజు తల్లి చచ్చిపోయింది అన్నప్పుడు ఇద్దరు పిల్లగాళ్ళకు నీరాని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి గవ్వలాంటి కళ్ళకు రవలోన సిరుగులకు తండ్రు మన తండ్రి మనలో మోసం చేసిండు ఇక ఓదాం రా ఇప్పుడే మన తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా